అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును ప్రభుత్వం అనుమతించింది. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4వ నెంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లేలా నిబంధనలున్నాయి. అయితే ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు. వైసీపీ శాసనసభాపక్ష విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారులు ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇదారాత్రిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు శల్యుడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. మరోపక్క నల్లకండువాలో ప్లకార్డులతో అసెంబ్లీకి వస్తున్న జగన్, వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు జగన్ కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం కూడా జరిగింది. ప్లకార్డ్స్, నల్లకండువాలు తొలగించాలని పోలీసులకు ఎవరిచ్చారు అధికారం అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు వైఎస్ జగన్. అన్ని రోజులు ఇలాగే ఉండవంటూ పోలీసులను బెదిరించారు కూడా. ఈ